ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రహదారుల అభివృద్ధి విస్తరణ కోసం కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ లోని ఫతేనగర్ ఫ్లైఓవర్ వద్ద 30 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పనులు నాణ్యతతో సకాలంలో జరిగే విధంగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ కోసం స్థల సేకరణలో భాగంగా గుర్తించిన ప్రాపర్టీలకు సంబంధించిన అడ్డంకులను కూడా పరిష్కరించి సీసీ రోడ్డు పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. అమీర్పేట్లోని కనకదుర్గమ్మ ఆలయం నుండి ఫతేనగర్ వరకు గల రహదారి నిత్యం ఎంతో రద్దీగా ఉంటుందని వివరించారు. ఇరుకైన రహదారి కారణంగా వాహనదారులు ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి ఇబ్బందులను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. అమీర్పేట్, సనత్ నగర్, బేగంపేట్, బాల్నగర్, కుక్కట్పల్లి, బోయిన్పల్లి తదితర ప్రాంతాలకు ఎక్కువగా ఫతేనగర్ ఫ్లైఓవర్ నుండి రాకపోకలు సాగిస్తుంటారని, ఫ్లైఓవర్ ఇరుగ్గా మారడంతో తరచూ ట్రాఫిక్ నిలిచిపోతుందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వెంటనే పనులు చేపట్టి ప్రజల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.